మాటకు అసలు విలువే లేదు. అరటి పండు తొక్క పడేసినట్లు తీసి పడేస్తారు. ఎందుకు అలా అంటున్నానో వీడియో చివరి చెప్తా గానీ, మా ఆయనకి 2 కారాలు ఎక్కువ. కారం అంటే కూరలో వేసే కారం కాదండి. ఎటకారం, మమకారం గురించి అంటున్నా. అక్కడ నుండి పడ్డావనుకో బండ పగిలిద్ది. మనది అసలే సొంత ఇల్లు కాదు. ఓనర్స్ కి బదులు చెప్పాలని ఎటకారంగా అంటున్నారు. నిన్న మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతూ అన్ని పనులు అయ్యేసరికి నైట్ 1:00 నిద్రపోయా. మళ్ళీ పొద్దునే నిద్ర లేచా. ఎందుకో నిద్ర చాలక ఏమో కానీ కొంచెం కళ్ళు తిరుగుతున్నట్లు ఉంది నాకు. అడ్జస్ట్ ఫ్యాన్ తుడవటానికి ఇలా పైకి ఎక్కేసరికి కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నావు. ఇప్పుడు తుడవటం అవసరమా అని నా మీద ప్రేమతో భయంతో అంటున్నా. కంచంలో అన్నం పెట్టుకొని తిని కంచం కడిగేస్తాం. అంతేగాని మళ్ళీ రేపు అందులోనే తింటాం. ఎలాగైనా ఎంగిల్ అంటిద్దని కంచం కడక్కుని ఉంటామా? ఇది కూడా అంతే. బాగా జిడ్డు పట్టాక తుడుచుకునే బదులు వారానికి ఒకసారి ఇలా తుడుచుకుంటే శుభ్రంగా ఉంటది కదా. సరే, వీడియో స్టార్టింగ్ లో ఒక మాట అన్నాను కదండి, నా మాటకు అసలు విలువే లేదని. ఎందుకంటే వారం రోజుల నుండి మా ఆయనతో షాపింగ్ వెళ్దాం అంటే నా మాట అస్సలు వినిపించుకోవడం లేదు. మిగతా అప్పుడైతే నాకు పర్మిషన్ చాలా ఉన్నాయని 5:30కే వచ్చేస్తారు. కానీ నేను షాపింగ్ అన్న దగ్గర నుండి ఈవినింగ్ ఇంటికి రావడానికే లేట్ అయిపోతుంది. ఇలా కాదులే అని హాఫ్ డే లీవ్ పెట్టేసి నన్ను షాపింగ్ కి ఎలాగైనా తీసుకెళ్లమని గట్టిగా చెప్పా. ఫైనల్ గా ఎలాగో షాపింగ్ తీసుకొచ్చారు. నేను ఒక్క చీర తీసుకుందాం అనుకుంటే నాకు 2 చీరలు నచ్చినవి. సరే 2 తీసుకోమని పర్మిషన్ ఇచ్చారు, కానీ నాకు 2 చీరలు కొనడానికి మనసొప్పటం లేదు. అందుకే ఒక చీర తీసుకుని ఇంటికి వచ్చేసాను.